ఇక ఎండలు టారెత్తనున్నాయి. రేపటి నుంచి రాష్ట్రం నిప్పుల కొలువిలా మారనుందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. నిత్యం 36 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాచలంలో నిన్న 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపటి నుంచి కూడా ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 2 నుంచి కూడా దాదాపుగా రోజుకు 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న వాతావరణ శాఖ కూడా ఒక లేఖ పేర్కొంది. ఈ ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే పగటిపూట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు పెరిగేటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేది సూచించింది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా భారతదేశ వాతావరణ శాఖ కూడా పేర్కొంది. అయితే దీనికి ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిబ్రవరి మాసం చివరి వారం నుంచే కూడా కొంత ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పుడు మార్చి మొదటి వారం నుంచి కూడా ఈ ఎండల తీవ్రత పెరుగుతుందని చెప్పడం కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలల పాటు కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. జూన్ లో కూడా ఎండల తీవ్రత ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. జూన్ 15 వరకు కూడా ఇదే తీవ్రత కనిపించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వడగాలుల ప్రభావం కూడా దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు క్రమంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశంగా ఉంది. ప్రస్తుతానికి 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎండల తీవ్రత ఇప్పటికే పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి నేపథ్యంలో సాధారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశంగా తెలుస్తా ఉంది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరోపక్క తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వాడకం కొనసాగుతుంది. ఇప్పటికే ఎండల ప్రభావం పెరిగినటువంటి పరిస్థితులలో అటు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను కూడా అధికంగా వినియోగించినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి అటు విద్యుత్ వినియోగంతో పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆకేష్, ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నట్టు చూస్తున్నాం. ఫిబ్రవరి నుంచి ఎండలు విపరీతంగా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు ఈసారి ఇంత ఎక్కువగా ఉంది? ఎందుకంటే ఈసారి వర్షాపాతం కొంత సాధారణ కంటే కూడా ఒక 50% తగ్గినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అటు గాలిలో, భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలోనే ఎండల తీవ్రత ఈసారి పెరుగుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే మార్చి మొదటి వారం నుంచే కూడా ఎండల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. 3 నెలల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా సింగరేణి ప్రాంతాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సింగరేణి అంటేనే కొంత వేడి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగరేణి ప్రాంతాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే నిన్న భద్రాచలంలో ఈ సంవత్సరం తొలిసారిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా భద్రాచలం ప్రాంతంలో నమోదయ్యాయి. దీంతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి అటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేంది, ఖమ్మం, ఈ ప్రాంతాల్లో అధికంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా వర్షాపాతం తగ్గినటువంటి నేపథ్యంలోనే ఈసారి ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ.